ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో వారు సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. లోక్సభ సీటు కూడా దక్కే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ మారాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో వారు సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. లోక్సభ సీటు కూడా దక్కే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ మారాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో వారు సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. లోక్సభ సీటు కూడా దక్కే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ మారాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, బొంతు రామ్మోహన్ ఎందుకు కలిశారు? పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని మీట్ అవ్వడం పట్ల కూడా చాలా చర్చనీయాంశంగా వినిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం మనం సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే పలు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానాలు కూడా పరిస్తున్న నేపథ్యం ఉన్నది. పెద్ద సంఖ్యలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న తరుణంలో ఇప్పుడు నగర మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కూడా పార్టీ మారే సూచనలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా బొంతు రామ్మోహన్ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఆ టికెట్ ఆశించి భంగపడ్డారు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరంలో కూడా టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఆయన సుదీర్ఘంగా నగర మేయర్ గా పనిచేసిన నేపథ్యం అనేది
ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలకంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ముఖ్య నేతలు అంటే కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలతో సన్నిహితంగా ఉన్నా కూడా తనకు గత అసెంబ్లీలో టికెట్ దక్కలేదు, ఎలాగైనా లోక్సభ స్థానానికి సంబంధించి కూడా టికెట్ వస్తుందన్నట్టుగా కూడా ఆశించారు. కూడా ఇప్పుడు ఆ టికెట్ కన్ఫర్మేషన్ కూడా కానిలేని పక్షంలో ఆయన వేరే పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన ఎంపీ టికెట్ల ప్రక్రియ కొనసాగుతున్నది కాబట్టి ఏదైతే దీని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ కన్ఫర్మ్ చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇదే అంశాలపైన కూడా అక్కడ చర్చ జరిగినట్టుగా కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఆయన పార్టీ మార్పుపై కూడా మరికొన్ని రోజుల్లో కూడా కీలకంగా వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానాలు నెగ్గిన నేపథ్యంలో కార్పొరేటర్ కౌన్సిల్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆ చేరికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నగర మేయర్ కలుస్తున్న నేపథ్యం ఇంకా ఇతర నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన ఈ రోజు సంబంధించి ఎట్లాంటి కన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చాడా లేదంటే సన్నిహితంగా లేదా రేవంత్ రెడ్డిని మీట్ అయిన సందర్భాలు ఉన్నాయా అనేది కూడా రేపు లేదా ఎల్లుండి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా బుజ్జగించే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? తద్వారా తర్వాత మీటింగ్ పెట్టి నేను నార్మల్గానే కలిశాను కానీ బీఆర్ఎస్ పార్టీ వేడను అని చెప్పే అవకాశం కనబడుతుందా? ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం గతంలో చూసాం. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా మీట్ అయిన ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా తెలంగాణ భవన్ పిలిపించుకొని వారితో ప్రెస్ మీట్లు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఆ బొంతు రామ్మోహన్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటే ఆయన కొంతకాలంగా కూడా చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఆయన అంటుముట్టినట్టుగా ఉంటున్న నేపథ్యం కనిపించేది. ఆయన టికెట్ ఎప్పుడైతే దక్కలేదో అప్పటి నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా అసంతృప్తి వెలుగట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఉప్పల్లో కూడా పలు ఏదైతే పలు కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పట్లో కూడా ఆయన పార్టీ మారుతున్నారట్టుగా కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆయన ఏదైతే ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉంటాయి, ఆయనతో పార్టీ మారితే ఇంకా ఎంతమందిని పార్టీలోకి ఆహ్వానించేందుకు అవకాశాలు ఉన్న దానిపైన కూడా పూర్తిగా ఏదైతే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఆయన పార్టీ మార్పు పైన కూడా స్పష్టత వచ్చే తర్వాత అంటే రేపు లేదా ఎల్లుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా పిలిపించుకొని లేదా రేపు ఎట్లా ఉండబోతుంది, సడన్గా పార్టీ కార్యాలయానికి పిలిపించుకుంటారా, ఎట్లా ఉండబోతుంది అనే దానిపైన కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, అయితే హరీష్, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి గన వస్తే యువతలకు వచ్చేస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తలే కావచ్చు, నేతలే కావచ్చు, ఎవరైనా రావడం వలన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నది. ఇప్పుడు టార్గెట్ 15 కూడా ఎంపీ స్థానాలు 15 ఎంపీ స్థానాలను గెలుపు దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంతో పనిచేస్తున్న ఆ దిశగా కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 15 స్థానాలకు సంబంధించి బలమైన అభ్యర్థులు, కీలకంగా అభ్యర్థులు గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే మరోసారి దరఖాస్తులు స్వీకరించి దానిపైన ఫిల్టరింగ్ జరుగుతుంది. కాబట్టి ఇక బీఆర్ఎస్ నుంచి కీలకమైన నేతలు ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి లాంటి నేతలు కూడా కాంగ్రెస్ లకు రాబోతున్న సందర్భంలో ఆయన ఇట్లాంటి బీఆర్ఎస్ లో కీలక నేతలు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, ఇక ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలంతా కూడా ఆహ్వానిస్తున్న ఆ క్రమం కనిపిస్తుంది. వీళ్ళందరినీ గతంలో టీఆర్ఎస్ భవన్ కి పిలిపించుకొని కూడా చాలా చివరి వరకు ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆ అసంతృప్తిని వెలగట్టు కూడా ఆయన కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అట్లాంటి సందర్భాలే కనిపిస్తాయి. అంటే ఇప్పుడు టికెట్లు ఇచ్చే స్టేజ్ లో ఉన్నది. ఇక ఏదైతే ఫైనల్ అంటే ఈ నెల చివరిన కూడా లోక్సభ నోటిఫికేషన్ సంబంధించి ఇష్యూ అవుతుంది. కాబట్టి ఈ టికెట్ల కేటాయింపు ఈ నెలలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఉంటుంది. కాబట్టి ఆలోగా చర్చలు జరుపుకొని టికెట్ కన్ఫర్మేషన్ అయితే పార్టీలో చేరే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో ఆ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నుంచి నేతలు వాళ్ళతో మాట్లాడుతున్న మంతనాలు రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టుగా కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇప్పుడు టికెట్ల అంశంపై తెర మీదకి వచ్చింది. కాబట్టి కీలకమైన నేతలు ఇంకెవరైనా రాబోతున్నారా, అలాంటి వాళ్ళకు టికెట్ ఇచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని కూడా ఇప్పుడు ఆ టికెట్ కన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఎలా ఉండబోతుంది, వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదా అనే పైన కూడా ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే చేరికల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీలో
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని చేర్చుకోవద్దు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంగా తీసుకుంది. అది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అట్లాంటి గత మాజీ ఎమ్మెల్యేలకు టికెట్ అంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా, లేదా ఇతర బీఆర్ఎస్ ఇప్పుడు మైనార్టీ బొంతు రామ్మోహన్ లాంటి ఏదైతే నగర మేయర్ లాంటి అట్లాంటి హోదాల్లో పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తుంది. వాళ్ళకు టికెట్ల కేటాయింపు పైన కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ టికెట్లు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి కూడా నేతలు మంతనాలు జరిపే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు నగర మేయర్ సంబంధించి ఆయన అకస్మాత్తుగా కలవడం పట్ల కూడా పార్టీ మారుతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు దానికి బలం చేకూరుతుందో అదే రేపు మేయర్ బొంతు రామ్మోహన్ మీడియా ముఖంగా కూడా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మీనారాయణ, చివరిగా చెప్పండి హరీష్, చివరిగా చెప్పండి, ఈ రకంగా గన వస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్లో కూడా ఎక్కువ మంది నాయకులు ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్లో అంతర్మదనం ఏమన్నా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టికెట్లు మేము మీకు ఇస్తాము అనే ఇది లేకుండా వాళ్ళు వచ్చే అవకాశం కనబడుతుందా, ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పోటాపోటీ ఏదైతే ఆ టికెట్ల కేటాయింపు అభ్యర్థులకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి ఒక పార్లమెంటు నియోజకవర్గానికి 10,000 సరుకుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇక పోటాపోటీ నెలకొన్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోటీ, గత అసెంబ్లీలో కూడా టికెట్ దక్కని వారు కూడా ఇప్పుడు ఎంపీ స్థానానికి ఆశించారు, వాళ్ళకి టికెట్లు కేటాయించవలసి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు వచ్చిన క్రమం కావచ్చు. అంటే ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉన్నదో అక్కడ ఎవరిని అంటే అక్కడ అభ్యర్థికి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఇతర పార్టీ నుంచి కీలకమైన నేతను అక్కడ బరిలో దింపాలా, అక్కడ పార్టీకి సంబంధించి ఇంతకుముందు బీఆర్ఎస్ నేతకు సంబంధించి అక్కడ అభ్యర్థికి సంబంధించిన బలాబలాలు కావచ్చు, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటిపైన సర్వే చేస్తారు. ఇట్లాంటి నియోజకవర్గాలు బలహీనంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలహీనంగా నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలను నిలబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అట్లాంటి సందర్భాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చర్చకు వస్తున్న నేపథ్యం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇట్లా బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళ టికెట్ల అంశం పైన కోరితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా కీలక నేత పోటీలో ఉన్నారా, గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎవరికైనా హామీ ఇచ్చారా, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. వాళ్ళకు అంటే వెల్కమ్ చెప్తూనే టికెట్ పైన కూడా అంటే ఇప్పటికే స్పాట్ గా డిక్లరేషన్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా అడుగులు వేస్తున్న క్రమం కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తున్నట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు కన్ఫర్మ్ గా టికెట్ కావాలని పట్టుబట్టిన వారికి మాత్రం వాళ్ళు కీలక నేత అయితే ఇతర నియోజకవర్గాలకు సర్దుబాటు చేయాలా, ఆ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి చేయాలా, టికెట్ ఇవ్వాలా లేదా అనే దానిపైన కూడా కమిటీ సమావేశాల్లో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో బీజేపీ 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీని దించాలని కూడా ఆ లక్ష్యంతో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంగా, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ అధికారంలో ఉన్నది కాబట్టి అదే జోష్ ను అదే ఉత్సాహాన్ని 6 గ్యారంటీల ప్రచారాలను ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇంకా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చేజార్చుకోవద్దు, ఏ సీటుని ఖచ్చితంగా కీలకమైన నేతలు వ్యూహాత్మకంగా వెళ్ళాలి, ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి, అక్కడ స్థానాన్ని గెలిచే వారికే టికెట్ ఇవ్వాలి. కాబట్టి ఈ టికెట్ల అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ తర్జన పడుతుంది, ఎవరికి కీలకమైన నేతలకే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు చేరికల అంశం ఇప్పటికే బీఆర్ఎస్ నేతల నుంచి వచ్చే నేతలను టికెట్ కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వాల అంటే ఎలా ఉండబోతున్న దానిపైన కూడా ఇప్పటికే వాళ్ళకు టికెట్ కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు, పార్టీలో చేర్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇతర నియోజకవర్గాలకు సంబంధించి సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బలమైన అభ్యర్థులను అయితే చేరే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.